సో అందరికి నమస్తే. సో ఈరోజు సూర్యవంశీ వైభవ్ బర్త్డే. సో అతనికి ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు. మనం సూర్యవంశీ వైభవ్ నుంచి చాలా నేర్చుకోవాలి. సో ఒక 15 సంవత్సరాలు అంటే మన వయసులో 10th క్లాస్ ఆడుకుంటా ఇట్లా టైం పాస్ చేసుకుంటా అది చేసుకుంటూ ఉండుతున్నాం. కానీ అతను చిన్నప్పటి నుంచే తన అనుకున్న లక్ష్యం కావచ్చు, అంటే అది ఏ ఫీల్డ్ లో తీసుకున్నా సరే అతడు క్రికెట్ ఎంచుకున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి 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 మొక్కాయి వంగండి మానాయి వంగండి అన్నట్టు చిన్నప్పుడు కష్టపడిండు. ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది. అంటే 15 సంవత్సరాలే. అంటే అతడు 15 సంవత్సరాల్లో ఒక ప్రపంచానికి తనేంటో చూపించిండు. అది టెస్టులో కావచ్చు, ఓడిఐలా కావచ్చు, T20 కావచ్చు, IPL లా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించిండు. సో అది మనం నేర్చుకోవాల్సింది. అంటే మనం ఏదైనా సరే సక్సెస్ అనేది ఒక 30 ఏళ్ళ లోపు తీసుకొని 50 ఏళ్ళ తర్వాత తొందర రిటైర్ తీసుకుంటే తర్వాత మన ప్లానింగ్స్ మనకు ఉంటాయి. అందుకొరకే చిన్నప్పుడు చేసే హార్డ్ వర్కే నేను రేపటి భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అది మీరు ఆలోచించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో వీలైతే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.